భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయిన పెద్దవాగు ప్రాజెక్టును జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ పరిశీలించారు. మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రాజెక్టు ఆయకట్టు రైతులతో సమావేశంలో పాల్గొన్నారు. హుస్సేన్ నాయక్ ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల గురించి చర్చించారు. ఈ ప్రాజెక్టు కింద 16 ఎకరాల ఆయకట్టు ఉందని, అనధికారికంగా మరో 6,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఇందులో 13,500 ఎకరాల ఆయకట్టు ఆంధ్రాలో ఉండడంతో 85% ఆంధ్రప్రదేశ్ ఖర్చులు భరించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలను పిలిపించి సమన్వయం చేసి ప్రాజెక్టు పునరుద్ధరణకు 15 రోజుల్లో ఓ కొలిక్కి తెస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇంటర్ స్టేట్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసే ప్రతిపాదన 2 ఏళ్లుగా పెండింగ్లోనే ఉందన్నారు. అవసరమైతే కేంద్ర సాయం కూడా తీసుకుని ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ఆయకట్టు రైతులకు హామీ ఇచ్చారు. పెద్దవాగు చెరువుని సందర్శించడం జరిగింది. చాలా బాధాకరం. 15% తెలంగాణలో ఉంది, 85% ఆంధ్రాలో ఉందని వీళ్ళు చెప్పడం, అది కొంత పనులు కావట్లేదు, కొంచెం జాప్యం జరుగుతుంది. మరి వచ్చే ఖరీఫ్లో మాకు ఇబ్బంది అవుతుంది. దాదాపు 20,000 ఎకరాలు సాగు చేసుకుంటూ ఇక్కడ దాదాపు ఎస్టీలు ఎక్కువ, ఏజెన్సీ ఏరియా కాబట్టి ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. ఇవాళ ఎస్సీ గారితో, కలెక్టర్ గారితో, మిగతా వాళ్ళందరూ అధికారులు రావడం జరిగింది. అధికారులు పిలిచి అడిగితే వాళ్ళు చెప్పిన విధానం మీద దాదాపు 92 కోట్ల బడ్జెట్ అయితే సార్ మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది, మాట్లాడుతున్నాం. కాకపోతే కొంత స్పందన 2 రాష్ట్రాలు కలవట్లేదని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఇమ్మీడియట్లీ దీనికి 2 ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు ఇచ్చి మళ్ళీ ఢిల్లీ పిలుచుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారో, వాళ్ళ విధానాలు ఏంది, దీని మీద వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో కనుక్కొని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇది సెంట్రల్ పరిధిలో వస్తుందని చెప్తున్నారు. వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా కొంత సహకారం మేము వాళ్లకు లెటర్ ద్వారా రాసి అక్కడి నుండి కూడా వీళ్ళు అడిగిన విధానాన్ని చూసి వీళ్ళు ఇచ్చే పేపర్ని పరిగణన చేసుకొని సెంట్రల్ వాళ్ళకు రాసి కూడా తక్షణమే వీలైనంత తొందరగా ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయాలనేది